హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో కేక్ ప్రిపేర్ చేయడం ఎలాగో చెప్పాను కదా నేను. సో దాన్ని మనం ఈజీగా ఎలా డెకరేట్ చేసేయాలనే చూపిస్తున్నాను అనమాట. సో అంతకన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి ఏంటంటే చాక్లెట్స్ తీసుకున్నాను నేను. డైరీ మిల్క్ చాక్లెట్స్ 2 తీసుకున్నాను. సో వాటిని డబుల్ బాయిల్ మెథడ్లో అనమాట, అంటే వేరే బౌల్లో వాటర్ తీసుకుని దాన్ని హీట్ చేస్తూ దీన్ని ఈ చాక్లెట్స్ ఉన్న బౌల్ని వాటర్లో మనం పెట్టాలన్నమాట. సో డబుల్ బాయిల్ మెథడ్లో చాక్లెట్స్ అన్నిటిని మెల్ట్ చేసుకుందాం. అలా మెల్ట్ చేస్తే అవంతా క్రీమీగా అవుతుంది కదా. సో మనం కేక్ పైన డెకరేట్ చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఇట్లా త్వరగా మెల్ట్ అవ్వట్లేదు అనుకుంటే దీంట్లో కొంచెం మనం మిల్క్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం క్రీమ్ యాడ్ చేసినా సరే బాగానే ఉంటుంది అనమాట. సో ఇదిగోండి, వాటర్ బాగా బాయిల్ అవుతున్నాయి కదా. సో బాయిల్ అవుతున్నప్పుడు ఇంకా ఇవి చాక్లెట్స్ అనేవి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది కొంచెం చూసారా, పూర్తిగా మెల్ట్ అయిపోతుంది కదా. సో ఇట్లా ఉన్నప్పుడు ఇంకా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కేకు దీంతో డెకరేట్ చేసుకుంటే అది చాక్లెట్ కేక్ లాగా అవుతుందన్నమాట, క్రీమీగా. ఇదిగోండి, సో ఇది ఎలా చేశాను అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. సో దాన్ని మీకు ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అట్లాగే పైన కూడా ఐకార్డ్లో వస్తుంది, చూసుకోండి. సో దానికి నేను చాక్లెట్స్తో పాటు జెమ్స్ని కూడా యూస్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఒక్క ప్యాకెటే జెమ్స్ తీసుకున్నానండి, చిన్న ప్యాకెట్ 5 రూపీస్ది. సో కేక్ చిన్నది కాబట్టి ఇదిగో మెల్ట్ అయిపోయిన చాక్లెట్ని ఇట్లా కేక్ పైన మొత్తం పోర్ చేసేద్దాం. పోర్ చేసిన తర్వాత దాన్ని స్పూన్తో స్ప్రెడ్ చేస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి చేస్తుంది అనమాట ఇదంతా. సో తను ఐడియా ఇదంతా. సో ఎట్లా చేస్తుంది అనేది అయితే చూడండి. సో స్పూన్తో స్ప్రెడ్ చేస్తుంది మొత్తాన్ని. ఫ్రెండ్స్, ఇంకా ఎక్కువగా స్వీటు లేదా చాక్లెట్స్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా థిక్గా కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం క్లైమేట్ని బట్టి కొంచెం స్వీటు చాక్లెట్స్ తక్కువ తినడం మంచిది కదా అని నేను కొంచెమే తీసుకున్నాను. సో మొత్తాన్ని అయితే ఇట్లా స్ప్రెడ్ చేసేద్దాం. సో దీని మీద మన దగ్గర ఉంటే ఒరియో చాక్లెట్స్ కూడా అట్లా పోర్ చేయొచ్చు, స్ప్రింకిల్ చేస్తే కూడా బాగుంటుంది. నేనైతే జస్ట్ 2 ఇంగ్రీడియంట్సేనండి, డైరీ మిల్క్ చాక్లెట్స్ అండ్ జెమ్స్, ఆ రెండింటితోనే చేశాను. సో మొత్తం ఇది కొన్ని చాక్లెట్ మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేస్తాను. చూసారా, మంచి డార్క్ కలర్లోకి వచ్చేసింది కదా, షైనింగ్గా ఉంది. సో ఇప్పుడు దీని మీద కలర్స్ జెమ్స్ పెడదాం అనమాట. కోకో పౌడర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, అట్లాగే జెమ్స్ని ఇంకా చిన్న చిన్న పీసెస్గా చేసి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో మొత్తం కేక్ అయితే ఇదిగోండి ఇట్లా వచ్చేసింది చాక్లెట్ పెట్టగానే. నెక్స్ట్ దీని మీద ఇప్పుడు నేను జెమ్స్తో డెకరేట్ చేస్తున్నాను, చూడండి. సో ఇంట్లో ఈజీగా సింపుల్గా ఇట్లా చేసుకోవచ్చు అండి. బయట క్రీమ్స్ తీసుకొచ్చి అవి ఉంటే అందరికీ అయితే కూడా అవి పడవు కదా. సో ఇట్లా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ఇది చాక్లెట్ కేక్ లాగానే వచ్చేసింది కదా, చక్కగా క్రీమీగా ఉంది. దీని మీద ఇప్పుడు జెమ్స్తో డెకరేట్ చేసేద్దాం. దీని మీద మనం ఇంట్లో వెన్న కానీ ఏదైనా ఉంటే కూడా క్రీమ్ గాడ ఉంటే క్రీమ్తో కూడా మనం రాసేయచ్చు నేమ్ అట్లా. సో నేనైతే ప్రజెంట్ జస్ట్ ఏమి అకేషన్ కాదు కాబట్టి జస్ట్ ఊరిని ఇట్లా డెకరేట్ చేస్తున్నాను, మీకు చూపించడం కోసం అనమాట. ఈరోజు ఇంట్లో అందరూ పిల్లలు ఉన్నారు కదా, ఇంకా సరదాగా వాళ్ళ కోసం చేసాము. ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని మా పాప ఐడియాతో దీన్ని ఇలా స్టార్ట్ చేశాను అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, ఇలా కావాలంటే ఇట్లా మనం గుచ్చినా సరే బాగానే ఉంటుంది. బట్ నేనైతే బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇట్లా తీసుకున్నాను అనమాట. సో పక్కన ఆపోజిట్ కలర్స్ పెడితే ఇంకా హైలైట్గా ఉంటుంది కదా. సో అట్లా అనమాట. సో ఒక్కొక్క జెమ్స్తో ఒక్కొక్కటి తీసుకొని ఇంక ఇట్లా కలర్స్గా పెడితే బాగుంటుంది. కట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క జెమ్ వచ్చేటట్టుగా బాగుంటుంది అనమాట. సో అందుకే అలా స్ప్రెడ్ చేశాను. ఇంకా లాస్ట్లో అయితే 2 మిగిలిపోయినాయి, ఆ 2 మిడిల్లో పెట్టాను అనమాట. ఇంకా 3 పెడితే ఇంకా బాగుండేది మిడిల్లో, జస్ట్ 2 ఉన్నాయని చెప్పి నేను 2తో ఇట్లా పెట్టేశాను. ఫ్రెండ్స్, బాగుంది కదా కలర్ఫుల్గా. సో ఈ లైటింగ్లో ఆ జెమ్స్ కూడా లైట్స్ వెలుగుతున్నట్టుగా అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా. ఇట్లా సింపుల్గా ఈజీగా కూడా మనం ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మా పాప ఐడియా బాగుంది కదా, ఇది మీకు చెప్పాలని చెప్పేసి నేను ఇట్లా వీడియో తీశాను అనమాట. ఇంకా దీంట్లో మనకి బిస్కెట్స్ ఉంటాయి కదా, మన లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ అని, అట్లాంటి వాటితో కూడా చాలా బాగుంటుంది. ఇది ఇక్కడైతే కట్ చేస్తున్నారనమాట, మా పాప కట్ చేస్తుంది. సో లోపలంతా వైట్గా పైన అంతా క్రీమ్గా
చాలా అయితే చాలా బాగుందండి. సో ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ పిల్లలందరూ కలిసి కూర్చొని తింటున్నారు. సో ఇదే ఫ్రెండ్స్ నా వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.